ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఉదయాన్నే లేచి ప్రార్థన చేశారండి? దేవుని వాక్యాన్ని చదివారా? తప్పకుండా ప్రార్థన చేసుకుని రండి, కలిసి దేవుని వాగ్దానం విందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా మీకు బహుమానము కలుగును. ప్రియులారా, మీరు ఉదయకాలన భయముతో లేచారు. నీకున్న జబ్బును బట్టి, నీకున్న ఆర్థిక కష్టాన్ని బట్టి, నీకు కుటుంబంలో ఉన్న అశాంతిని బట్టి, నీ కుటుంబ పరిస్థితిని బట్టి భయంతో ఈరోజు పొద్దున లేచావు. దేవుడు అంటున్నాడు, ధైర్యంగా ఉండండి అంటున్నాడు. తప్పక నీకు ప్రతిఫలము దేవుడు దయచేస్తాడు. నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావో ఆ విషయమై దేవుడు నీ పట్ల కృప చూపి సహాయం చేయబోతున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడలారా, మీ కుటుంబంలో ఉన్న కష్టాలు పోవడానికి దేవుడు తగిన సమయంలో సహాయం చేస్తాడు. మీ యొక్క బాధలు తీరడానికి తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు. ధైర్యంతో ముందుకు సాగండి. ఉన్న అప్పులను బట్టి భయపడకండి. ఉన్న పిల్లలకి వివాహం చేయలేదని భయపడకండి. ఇదిగో నేను ఇంతవరకు సొంత ఇల్లు లేదు, బాడిగింట్లో ఉన్నానని దిగులు పడకండి. ధైర్యంగా ముందుకు సాగండి. నీ శత్రువులు నీ మీద పడుతున్నటువంటి ఆ పన్నాగాలకి నువ్వు భయపడొద్దు. ఎంతో విధంగా నీ కుటుంబాన్ని నాశనం చేయాలని నీ శత్రువులు పన్నాగాలు పన్నుతున్నారు. నేను పదే పదే అవమానిస్తున్నారు, పదే పదే నీ మీద నింద వేస్తున్నారు. అయినా భయపడకు తల్లి, ధైర్యంగా ఉండండి. నీకు తప్పకుండా మంచి ఫలితాన్ని దేవుడిస్తాడు. నీవు నమ్మిన దేవుడు నువ్వు చేయి విడిచిపెట్టడు, మనుషులు చేయి విడిచిపెడతారు. కాబట్టి ఆయన వైపు తిరిగి ప్రార్థించేద్దాం. తండ్రి, ఉదయకాల వాగ్దానమైన బిడ్డల మీద నీ కృప ఉంచు. ఎవరినైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో యేసయ్య నీ నామములో వారికి ఆర్థిక సహాయం తెచ్చు. ఆ దేశాన్ని పరిపాలించే నాయకులు, మా రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుల్ని మీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకున్నాం. ముఖ్యంగా నా ప్రభా, ఈ దినం ఎవరైతే నా ప్రభా అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ స్వస్థపరచండి. ఇదిగోనైనా ఎంతోమంది నా ప్రభా అయా ఆకలితో అలమటిస్తున్న బిడ్డలు ఉన్నారు. వారికి సహాయం చేయండి. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.